అంటే ఎంతగానో రీసెర్చ్ చేసినా కూడా దేశం పైన ఒక 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 విలేజ్ నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్ని సమాచారం తీసుకుంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఎవరెవరు డొనేషన్ చేసిన ఇవన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకుంటే ఇక ఏముంది, ఎక్కడ చూసినా అవినీతి 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 అవినీతి. మరి సొల్యూషన్ ఎక్కడ దొరకాలి, ఈ పరిష్కారం ఏదైనా? అందుకే ఫస్ట్ మనకు బడ్జెట్ అనేది అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కదా, ఈ సమావేశం జరిగినప్పుడు ఒక బడ్జెట్ కేటాయిస్తారు కదా, కేటాయించినప్పుడు సరిగ్గా దాన్ని వినియోగించుకునే విధానంగా ఎవరు చూడాలి? ఓటర్లు నిలదీయాలి. 5 ఏళ్ళకి ఒకసారి ఓటేసి కప్చు మాకు సంబంధం అని చెప్పేసి మళ్ళీ చూస్తుంది. ఏం లాభము? సరే, ఒక విషయం గట్టి చెప్తున్నా మీకు. ఈ రాజ్యాంగం బుక్ని మీరు ఎంతసేపట్లో చదవగలుగుతారు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది?